మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు, చట్టాలు కూడా అమలు చేస్తున్నారు. కానీ వాహనదారులో మాత్రం మార్పు రావడం లేదు. నిన్న రాత్రి లంగరౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించిన కార్ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఇద్దరు నిండు ప్రాణాలు బలి తీసుకున్నాడు. ప్రస్తుతానికి మనము ఘటన కారకమైన స్విఫ్ట్ కార్ వద్ద ఉన్నాము. కారు ఒక్కసారి కనుక విజువల్స్ లో పరిశీలిస్తే మాత్రం కార్ అంతా కూడా ఫ్రంట్ భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. దాదాపు 100 వేగంతో ఉన్న ఈ కారు టువర్డ్స్ బాపుఘాట్ ఫ్లైఓవర్ మీద నుంచి లంగరౌజ్ దర్గా రూట్ వెళ్తుండగా అక్కడ మొదట కార్ని ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారు నడిపిస్తున్న పవన్ కొంత దూరంలోనే అత్యంత వేగంగా నెగ్లిజెన్స్తో ముందుకు వెళ్లిన క్రమంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు దంపతులు మోనా అండ్ దినేష్ ఇద్దరు కూడా వారిని ఢీకొట్టడంతో వారు స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు. ఇక ఇటీవలే దినేష్ ఎవరైతే ఉన్నాడో మృతుడు అతని బర్త్డే వేడుకల కోసం లంగారాజులోని అత్తగారింటికి వచ్చాడు. సో అక్కడ వేడుకలు ముగించుకొని బంజారాహిల్స్ నందీనగర్కి తిరుగు ప్రయాణం తన భార్య మోనాతో వెళ్తుండగా జూపిటర్ బైక్ పైన వెనక నుండి వచ్చిన స్విఫ్ట్ కార్ TS 34K 5031 ఇదే స్విఫ్ట్ కారు అత్యంత వేగంగా మద్యం మత్తులో నెగ్లిజెన్సీగా చాలా ర్యాష్గా అతను వేగంగా ముందుకు దూసుకురావడం, ముందు ఆటోను ఢీకొట్టిన తర్వాత వెనక ముందున్న జూపిటర్ బైక్ వెళ్తున్న ఇద్దరి పైన కూడా దంపతులను ఢీకొట్టడంతో వారి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అయితే లంగరౌజ్లోని ఎక్కడైతే దర్గా రోడ్ ఉందో దర్గా రోడ్లో సుమారు ఆటోను ఢీకొట్టాడు. తర్వాత జూపిటర్ ఇద్దరు దంపతులు ప్రయాణిస్తున్న స్కూటీని కూడా ఢీకొట్టాడు. అనంతరం అతను ఎస్కేప్ అయ్యే క్రమంలో అక్కడ మట్టి దుబ్బలో కారు ఆగిపోయింది. ఈ ఘటన స్థానికులందరూ కూడా అలర్ట్ అయ్యారు. స్థానికులు వెంటనే పరిశీలించి అతను పట్టుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు, కారు సీజ్ చేశారు. ప్రస్తుతానికి పవన్ అనే ఎవరైతే మద్యం మత్తులో డ్రైవింగ్ చేశాడో అతను అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పవన్ ఎంతవరకు బ్రీత్ అండ్ అనలైజర్ శాతం నమోదైందని మాత్రం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తీరు కనుక పరిశీలిస్తే కూడా ఫ్రంట్ భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. మిర్రర్స్ కూడా అన్ని కూడా బ్రేక్ అయ్యాయి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు 100 వరకు స్పీడ్ ఉండొచ్చని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే వీరిద్దరు కూడా దంపతులు ప్రైవేట్ ఎంప్లాయీస్. గత కొంతకాలంగా బంజారాహిల్స్లోని నందీనగర్లో నివాసం ఉంటున్నారు. రీసెంట్గా దినేష్ బర్త్డే వేడుకల కోసం లంగారాజులోని యాదవ్ బస్తీకి వచ్చాడు అత్తగారింటికి. అవి ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ దారుణ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూడా మృతి చెందారు. ప్రస్తుతం అయితే ఎవరైతే పవన్ ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వాట్ స్టూడియో.